హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సుజీ కిచెన్ రెసిపీస్. ఈరోజు ఇన్స్టెంట్గా ఒక చక్కటి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే చేసి చూపించబోతున్నాను. కేవలం ఒక కప్పు ఉప్మా రవ్వ ఉంటే సరిపోతుందండి. చాలా టేస్టీగా బన్ దోశలు అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. దీనికోసం ఎలాంటి పప్పులు నానపెట్టాల్సిన అవసరం లేదు. ఒక కప్పు ఉప్మా రవ్వతో చక్కటి బన్ దోశలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళి చూసి తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఈ వీడియో స్టార్ట్ చేద్దాం. ముందుగా ఇలా ఒక బౌల్ తీసుకొని ఇందులోకి ఒక కప్పు వరకు నీళ్ళని వేసుకోండి. నీళ్ళని వేసిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ వరకు చిల్లీ ఫ్లేక్స్ వేసుకోండి. ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇక్కడ అర స్పూన్ వరకు సాల్ట్ వేసాను నేను. సాల్ట్ వేసిన తర్వాత ఇందులోకి ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు శనగపిండిని వేసుకోవాలి. ఈ శనగపిండి వల్ల మరింత టేస్టీగా ఉంటాయి. అలాగే బన్ దోశలు విరిగిపోకుండా చక్కగా ఉంటుందండి. ఒక 4 స్పూన్లు శనగపిండి వేసిన తర్వాత ఉండలు లేకుండా మొత్తం కూడా కలిపేసుకోవాలి. ఇలా మొత్తం కూడా వాటర్లో కలిసేలాగా కలిపేసుకున్న తర్వాత ఒక పచ్చిమిర్చిని తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా తరిగి వేసేసుకోండి. అలాగే ఒక చిన్న సైజు ఉల్లిపాయను కూడా వీలైనంత చిన్న ముక్కలుగా తరిగి వేసేసుకోవాలి. అలాగే ఒక టమాటాను కూడా చిన్న ముక్కలుగా తరిగి వేసేసుకోండి. ఇందులోనే సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసేసుకొని ఒక స్పూన్ వచ్చేసి జీలకర్ర కూడా వేసుకోండి. ఇవన్నీ వేసిన తర్వాత ఇందులో కలిసేలాగా ఒకసారి మొత్తం కూడా మిక్స్ చేసేసుకోండి. ఇలా మొత్తం కూడా కలిపేసిన తర్వాత ఇందులోకి వాటర్ ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పు వరకు ఉప్మా రవ్వను వేసుకోవాలి. సుజీ రవ్వ అంటాం కదా, ఈ రవ్వని ఒక అరకప్పు వరకు వేసుకొని ఉండలు అనేది లేకుండా ఈ వాటర్లో మొత్తం కలిసేలాగా ఇలా స్పూన్తో కానీ విస్కర్తో కానీ కలిపేసుకోండి. అరకప్పు ఉప్మా రవ్వకి 1 కప్పు నీళ్ళు కరెక్ట్గా సరిపోతాయండి. ఇలా మొత్తం కూడా కలిపేసుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాల వరకు ఈ రవ్వని నానపెట్టండి. ఒక 10 నిమిషాల తర్వాత ఓపెన్ చేసి ఈ రవ్వ అంతా కూడా మరొకసారి కలిపేసుకుందాము. చూసారా, రవ్వ అంతా కూడా వాటర్ మొత్తం పీల్చేసుకొని చక్కగా నానిపోయింది. ఇలా ఉంటే సరిపోతుందండి బన్ దోశలు వేసుకోవడానికి. ఇదంతా కూడా ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇందులోకి ఒక పావు స్పూన్ వరకు వంట సోడా వేసేసుకొని ఈ వంట సోడా కూడా ఈ రవ్వలు కలిసేలాగా మొత్తం కూడా మిక్స్ చేసుకోవాలి. చూడండి, మళ్ళీ ఏమీ వాటర్ వేయాల్సిన అవసరం లేదు. అరకప్పు రవ్వకి 1 కప్పు వాటర్ కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు వీటిని బన్ దోశలు వేసుకుందాము. స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక చిన్న కళాయి పెట్టేసుకోండి. ఇలా కళాయి పెట్టేసుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఇలా కొంచెం ఆయిల్ వేసేసుకొని ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులోకి లైట్గా జీలకర్ర ఆవాలని లైట్గా వేసేసుకోండి. తినేటప్పుడు అక్కడక్కడ తగులుతూ టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న ఈ రవ్వ మిశ్రమం ఉంది కదా, ఈ బ్యాటర్ని ఇందులో వేసేసుకోవాలి. 1 గరిటె వరకు వేసేసుకొని ఇలా చిన్నగా స్ప్రెడ్ చేసేసుకోండి. ఆ తర్వాత మూత పెట్టేసి మంటని మీడియం హీట్లోనే ఉంచేసి నెమ్మదిగా కుక్ చేసుకోవాలి. ఇలా మూత తీసి ఒకవైపు కుక్ అయిన తర్వాత నెమ్మదిగా ఇలా కలిపేసుకుంటూ రెండో వైపు టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూసారా, మంచి కలర్ వచ్చింది కదా. మీడియం మంట మీదనే కుక్ చేసుకున్నారంటే మాడిపోకుండా చక్కగా రవ్వ అంతా కూడా లోపల వరకు చాలా బాగా ఉడికిపోతుందండి. ఇలా మంచి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకోవడం. మిగిలిన పిండి కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకున్నారంటే ఎంతో టేస్టీగా ఈజీగా ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ రవ్వ బన్ దోశలు అయితే రెడీ అయిపోయాయి. వీటిని ఇలా ప్రిపేర్ చేసుకొని మనకు నచ్చిన చట్నీతో అయితే సర్వ్ చేసుకోవచ్చండి. నేను ఇక్కడ టమాటా చట్నీ అయితే పెట్టిన చట్నీ వేస్తున్నాను. వీటి కాంబినేషన్లో టేస్ట్ అయితే చాలా బాగుంది. మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు. చూసారా ఎంత బాగా వచ్చాయో. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఎలాంటి పిండిలు లేనప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకున్నారంటే ఈజీగా బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోతుంది. మరి ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకునే ఈ రవ్వ బన్ దోశల రెసిపీని మీరు కూడా ట్రై చేసి తప్పకుండా కామెంట్ చేయండి. మరి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఈ వీడియోని మరికొంతమందికి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.